హలో ఫుడీస్, వెల్కమ్ టు లావణ్యాస్ కిచెన్. ఈసారి మన నాన్ వెజ్ ప్రేయల కోసం మంచి నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో కాదండి, పీతల మసాలా ఫ్రై. జనరల్గా మనం పీతల పులుసు, పీతల ఇగురు ఇలా ట్రై చేసాం, కానీ ఒక్కసారి ఇలా మసాలా పెట్టి ఫ్రై చేసి చూడండి, ఆహా అనాల్సిందే. చూస్తుంటేనే నోరూరిపోతుంది. మంచి కాంబినేషన్ పెట్టుకొని రైస్తో తింటే ఆహా అనని వాళ్ళంటూ ఉండరంటే నమ్మండి. మరి ఈ రెసిపీని ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్ళి చూసేద్దాం రండి. సో ఇలా పీతలు తీసుకుని చక్కగా మనం క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇది నేను షాప్లోనే వాళ్ళ చేత బాగు చేయించుకొని ఇంటికి తీసుకొచ్చాను. చక్కగా మనం వాటర్ వేసి సాల్ట్ వేసి అట్లాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని చక్కగా ఇట్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఆనియన్స్ అన్నిటిని చక్కగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. నేను ఒక 5 మీడియం ఆనియన్స్ తీసుకున్నానండి. ఒక 6 క్రాబ్స్ ఉంటాయి, దానికి 5 మీడియం ఆనియన్స్. ఒకవేళ మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ అంటే మసాలా కొంచెం ఎక్కువ ఉండాలి అనుకుంటే కొద్దిగా ఆనియన్స్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇట్లా పేస్ట్ లాగా చేసేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఈ పేస్ట్ మనకు ఆనియన్ పేస్ట్ రెడీ అయిపోయింది. ఇక మన ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కళాయి తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ రెగ్యులర్ దానికంటే కొద్దిగా ఎక్కువ పడుతుంది. చూసారు కదా, ఆయిల్ కాగిపోయింది. ఆయిల్ కాగిన తర్వాత దానిలో 2 టీ స్పూన్స్ పసుపు వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకున్నారంటే మనం వేసే ఈ మసాలా అంతా మాడిపోతుంది. సో తర్వాత పసుపు వేసిన తర్వాత కారం మీరు స్పైసీనెస్ బట్టి, ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కాబట్టి నేను ఇక్కడ 3 to 4 స్పూన్స్ వేసాను. మీరు కారం బట్టి అడ్జస్ట్ చేసుకోండి అకార్డింగ్ టు యువర్ టేస్ట్. అలాగే సాల్ట్ ఫస్ట్ కొంచెం తగ్గించి వేసుకోండి, కావాల్సిన తర్వాత మసాలాలో మనం యాడ్ చేసుకోవచ్చు. అకార్డింగ్ టు యువర్ టేస్ట్ కారము అండ్ సాల్ట్ వేసుకోండి. కారం సాల్ట్ వేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అది వేసుకుని చక్కగా అన్నీ కలిసేట్టుగా ఈ ఆయిల్లో కలిసేట్టుగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు అన్నీ చక్కగా కలిసిపోయాయి కదా, స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి. ఇప్పుడు 2 to 3 టీ స్పూన్స్ ఆఫ్ గరం మసాలా, ఇది వేస్తేనే మనకి టేస్ట్ బాగుంటుంది. మసాలా ఉండడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. కొద్దిగా కసూరి మేతిని లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే, బట్ ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. చూసారు కదా, ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా చక్కగా దీనిలో కలుస్తోంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసేసుకొని ఇది కూడా చక్కగా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ అంతా మనకి మసాలాతో పాటు కలిసిపోయింది. కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు చక్కగా దీన్ని మూత పెట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలి. కానీ ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, కానీ మధ్యలో కొద్దిగా మూత తీసి కలుపుతూ ఉండాలి, లేదు అంటే మాడిపోతుంది. చూసారు కదా, ఆనియన్ పేస్ట్ అంతా మసాలాతో కలిసింది కదా. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒకవేళ మీకు ఏమైనా అదర్ వర్క్ ఉంటే మాత్రం సిమ్లో పెట్టేసుకోండి, చక్కగా అయిపోతుంది. కొద్దిసేపు అయిన తర్వాత చూసారు కదా, చక్కగా మసాలా అంతా కలిసి వావ్ మంచి వాసన వస్తుంది. కొద్దిగా సాల్ట్ కారం ఇవి చూద్దాం. ఓకే రైట్, కొంచెం నాకు సాల్ట్ అది పడుతుంది. సో నాకు తగ్గట్టు నేను వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు అవసరమైతే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మీరు కారం కానీ సాల్ట్ కానీ మసాలా కానీ వేసుకోవచ్చు. అంటే ఇంకా పీతలు వేయలేదు కదా అనుకోవద్దు, పీతలకు ముందే మసాలా మనమంతా రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు సాల్ట్ అది అంతా కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను క్లీన్ చేసి పెట్టుకున్న ఈ క్రాబ్స్ని వేసుకుంటున్నాను. చూసారా, పీతలు చక్కగా వేసి మసాలాలో కలిసేట్టుగా కలిపేసుకోవాలి.
ఈ ఉడకవేమో అని ఏమీ భయపడక్కర్లేదండి. ఫస్ట్ ఏం ఫ్రై చేయలేదు అలా ఏమీ లేదు. మనం ఈ పేస్ట్లో వేసేసుకుని చక్కగా మూత పెట్టుకొని సిమ్ చేసేసుకుంటే ఆరాంగా ఉడికిపోతుంది. తింటుంటే ఆహా అనాల్సిందే. కొంచెం మంచిగా మనకి పెద్ద పీతలైతే కాళ్ళు కూడా లావుగా ఉంటాయి కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. సో మధ్యలో కొంచెం మీరు అట్లా కదుపుతూ ఉండాలి, టెస్ట్ చేస్తూ ఉండాలి. అంటే గ్రేవీ మనకి ఇదంతా కూడా దగ్గరకు అయిపోవాలన్నమాట. మామూలుగా ఇగురు కింద కాకుండా బాగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. అలానే హైలో పెట్టేసి మార్చేసుకోవద్దు. సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టినప్పుడు కొంచెం మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది అన్నమాట. చూసారు కదా, మనకి గ్రేవీ అంతా కూడా పీతలకి పట్టింది. ఇంకా కొంచెం గ్రేవీ ఉంది. ఈ టైంలో ఏం చేస్తారంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. ఎందుకంటే మనకి పీతలు ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ కలిపేసి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుందాము. కానీ మధ్యలో ఒకవేళ ఇంకా అవ్వకపోతే ఇంకా కొంచెం సేపు ఉంచుకోవాల్సి వస్తుంది. అయితే మసాలా ఫ్రై కాబట్టి నేను దీనికి కాంబినేషన్గా సాంబార్ కూడా చేసి రెడీ పెట్టుకున్నాను. ప్లస్ రైస్ కూడా నాకు రెడీ అయిపోతుంది. సో కర్రీ అవ్వడం ఆలస్యం. ఐఎమ్ రెడీ టు ఈట్ అన్నమాట. చూద్దాం. ఓకే, కానీ ఇంకా కొంచెం అవ్వాలి. చూసారా గ్రేవీ అంతా అది ఎంత దగ్గరకు వచ్చేసిందో. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేయడం వల్ల మంచి వాసన వస్తుందండి. ఎంత ఫ్లేవర్ వస్తుందంటే, అలా అని ఎక్కువ కరివేపాకు వేసేసుకోకండి. కొద్దిగా కరివేపాకు చక్కగా దానిలో వేసేసుకుని అలా కలిపి మూత పెట్టుకుంటే అయిన తర్వాత మాత్రం దాని ఫ్లేవర్ ఎంత ఎన్హాన్స్ అవుతుందంటే మీరు కర్రీ చేసి తినేటప్పుడు మీకే తెలుస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది హైలో పెట్టేసి బ్రౌన్ కలర్ వచ్చేయాలని చెప్పి మార్చేసుకుంటే మాత్రం కర్రీ టేస్ట్ పోతుంది. మీడియంలో పెట్టుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా పని ఉంటే ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకుంటే కొద్దిసేపటికి ఇలా రెడీ అయిపోతుంది. చూసారు కదా, మంచి వాసన వస్తుందండి. ఎప్పుడెప్పుడు తినేద్దామా అని నోరు ఊరుతోంది. సో చూసారు కదా, మన మసాలా ఆనియన్స్ అంతా కూడా బ్రౌనిష్ కలర్ అయిపోయింది. సో దీన్ని డిష్ అవుట్ చేసేసుకున్నాను. ఇక రైస్ అండ్ సాంబార్తో వేడివేడిగా సర్వ్ చేసుకుని తినడం ఒక్కటే ఆలస్యం. సో నేను ఇప్పుడు రెడీగా రైస్ అండ్ సాంబార్తో తినబోతున్నాను. మరి ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ టేస్టీ పీతల మసాలా ఫ్రై చేసుకుని తినండి. వావ్ అని అనాల్సిందే. మీ ఇంటికి ఎవరు వచ్చినా కూడా చేసి పెడితే ఆహా అని అంటారు. మరి ఇక ఆలస్యం చేయకుండా పీతలు తెప్పించేసుకుని మసాలా పీతల ఫ్రైని ట్రై చేయండి, కామెంట్స్ ఇవ్వండి. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.